నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం కవిత గారు. ప్రకాష్ గారు, బీజేపీ స్టాండ్ ఎలా ఉంది తెలంగాణకి సంబంధించి? బీఆర్ఎస్ ఏమో ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసింది, కాంగ్రెస్ ఏమో దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ముందున్నాయా? బీజేపీ ఎక్కడుంది అంటే ఒక స్టేజ్లో కాంగ్రెస్ను ఓవర్టేక్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది బీజేపీ. ప్రధానంగా మనకు దుబ్బాక ఎన్నికల తర్వాత కొంత గ్రాఫ్ పెరిగింది రఘునందన్ గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ ఎప్పుడైతే ఆ పార్టీలో పోయాడో అక్కడ కొంత గ్రాఫ్ పెరిగింది. ఆయన గెలిచిన తర్వాత ఇంకా పెరిగింది. ఇట్లా పెరుగుతూ వచ్చింది. కానీ ఒక్కసారే 3 కారణాలు ప్రధానంగా మనకు కనబడతాయి. ఒకటి, ఎందుకు కవితని ఇంత ఇంటరాగేట్ చేసి ఆమెను అరెస్ట్ చేయలేదు, ఏమన్నా అండర్స్టాండింగ్ ఉందా బీఆర్ఎస్ పార్టీకి అనేది ఒక ప్రజల్లో ఒక రకమైన ప్రచారం జరిగింది. అది కాంగ్రెస్ వాళ్ళు చేశారు. వీళ్ళిద్దరు ఒకటయ్యారు. వీళ్ళిద్దరు ఒక కార్టూన్ కూడా మీరు చూసారో లేదో, పాపం పసివాడు అని చెప్పి ఒక కార్టూన్ వచ్చింది మీడియాలో. అది బాగా ప్రభావితం చేస్తున్నది. దాన్ని కౌంటర్ చేయడంలో 2 పార్టీలు ఫెయిల్ అయినాయి, టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ. ఆ కార్టూన్ ఏంటంటే మోడీ గారు చంకలో ఎత్తుకుంటారు కేసీఆర్ గారిని. అంటే ఇద్దరు ఒకటయ్యారు, చంకలో ఎత్తుకున్నాడు కాబట్టి, పాపం పసివాడు కాబట్టి కవిత గారి మీద కేసును ఇచ్చేశారు అనేది ఒక ప్రచారం జరిగింది. బాగా బయట ప్రచారం అవుతున్నది ఏంటంటే సంజయ్ని తప్పించడం కూడా కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేసినందువల్ల కిషన్ రెడ్డిని పెట్టారు అనేది ఇంకొక ప్రచారం జరుగుతున్నది. అది ఇట్లాంటి వాటి వల్ల కొంత ఈ 2 పార్టీల మధ్య సయోధ్య ఉన్నదేమో అనే ఒక ఫీలింగ్ తీసుకురావడం వల్ల కాంగ్రెస్ కొంత ముస్లిం ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. బట్ ఇక్కడ కొంత నేను క్లారిటీ ఇస్తాను. కవిత విషయానికి వచ్చినప్పుడు ఆధారాలు దొరకలేదు వాళ్ళకి. వాస్తవంగా ఆమె అందులో ఇన్వాల్వ్ కూడా కాలేదు. కానీ ఆమె సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, ఆమెకు దగ్గరగా ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు అందులో అక్యూజ్డ్గా ఉండేసరికి ఆమెను అందులో ఇంప్లికేట్ చేసే పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఎందుకు వాళ్ళు వెనక్కి తగ్గారు అని చూసినప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చేదాకా చాలా అగ్రెసివ్గా కవిత మీద వాళ్ళు ఫాలోఅప్ చేశారు. సెల్ ఫోన్లు ఇరిచేసింది అని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఆమె తీసుకెళ్ళి ఇచ్చింది వాళ్ళ సిమ్ కార్డులతో సహా. అయితే ఆరోపణ చేసిండు కానీ నిర్ధారణ చేసుకోలేకపోయారు. ఎన్నిసార్లు ఇంటరాగేట్ చేసినా కూడా, ఉదయం నుంచి సాయంత్రం దాకా చేసినా కూడా బలమైన ఆధారాలు వాళ్ళకి ఏమీ దొరకలేదు. అప్పుడు ఏం చేశారు, కేజ్రీవాల్ది ముందు ప్రయత్నం చేశారు. అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళని చివాట్లు పెట్టింది. మీరు ఏ ఆధారాలు లేకుండా ఇంత పెద్ద వాళ్ళను మీరు ఎట్లా కేసులలో ఇరికిస్తారు? అక్కడ చివాట్లు తిన్న సిబిఐ, ఈడీ వెనక్కి తగ్గింది. అది చూడాలి. రెండవది, ఒకవేళ కనుక విచారణ జరిపిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నారు కదా, మరి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా రోజుల తరబడి విచారణ చేశారు కదా. మరి వాళ్ళని అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్తో కుమ్మక్కైందా బీజేపీ? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కాబట్టి కాంగ్రెస్ చేసే ఆరోపణలకు ఒక స్థిరత్వం లేదు. కొద్ది రోజులు అవి గాల్లో బాగా ప్రచారం అవుతూ ఉంటాయి, తర్వాత స్లోగా తగ్గుతూ ఉంటాయి, సెటిల్ డౌన్ అవుతూ ఉంటాయి. కౌంటర్ వాయిస్ ఎప్పుడైతే వినిపిస్తామో ఇంకా దాంతో అవి ఎలిమినేట్ అయిపోతాయి ప్రజల మనసుల్లోంచి. కాబట్టి ఈ రకమైన ఆరోపణలతోని కాంగ్రెస్ బీజేపీని కొడుతుంది అనుకుంటే సాధ్యం కాదు. అయితే బీజేపీకి ఏంటంటే గడ్డుకాలం ఎందుకు వచ్చింది అని అంటే స్వయంకృత అపరాధాలు. వారు ఫస్ట్ వాళ్లకు మైనస్ ఎక్కడైందంటే బిఎల్ సంతోష్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఏదైతే ప్రయత్నం చేశాడో అక్కడి నుంచి బీజేపీ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. తర్వాత ఇవన్నీ కూడా కారణాలు. సంజయ్ని తప్పించడం అనేది అది సూయిసైడల్ ఆ పార్టీకి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు, వివేక్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఈ పార్టీలో ఉన్నారో వాళ్ళు బలమైన ఆరోపణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఆరోపణ, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, ఇవన్నీ ఆరోపణలు ప్రధానంగా వాళ్ళు చేశారు. అక్కడ కూడా క్లాస్ వచ్చిందని విన్నాను నేను మోడీ గారికి, అమిత్ షాకు. మోడీ గారు ఫారెన్ ట్రిప్ పోయేటప్పుడు అక్కడ మార్పులు చేయకండి అని చెప్పినట్టు, సంజయ్ని తప్పేయొద్దని చెప్పినట్టు, ఆయన వచ్చేసరికి అమిత్ షా దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు, వాళ్ళిద్దరి మధ్య కొంత దాని మీద వాదన జరిగి మళ్ళీ మన బండి సంజయ్ ఫ్యామిలీని అక్కడికి రప్పించుకొని మోడీ గారు ఓదార్చినట్టు ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఏదో జరిగింది వాళ్ళ మధ్య. ఇది బీఆర్ఎస్తో ప్రభావితమై బీజేపీ చేయలేదు. అది వాళ్ళు ఏమనుకున్నారంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మంచి మెజార్టీతో ఎంపీగా గెలిచారు, మొదటి నుంచి పట్టున్న నాయకుడు, సంజయ్ కంటే చాలా చాలా సీనియర్ నాయకుడు. కాబట్టి కిషన్ రెడ్డి గారు వస్తేనే ఈయనకు వర్గం అంటూ లేదు, అందరినీ కలుపుకొని పోతాడు. సంజయ్ అయితే ఏమవుతుందంటే
ఆయన మున్నూరు కాపుకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తే కాకుండా ఆయన ఎక్కడి పోయినా మున్నూరు కాపులంతా ఆయన వెనకాల తండోపతండాలుగా వస్తున్నారు. దాంతో కొంచెం అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు ఆ జెలసీ ఏర్పడింది. బ్యాలెన్స్ చేయాలి కదా, తెలంగాణలో రెడ్ల ఆధిపత్యం లేకుండా లేదు కదా తెలంగాణ. ఇవన్నీ పనిచేసినాయి కాబట్టి అది ఒక సూసైడల్. ఇప్పుడు వాళ్ళు రికవరీ కూడా చేసుకోలేరు దాని నుంచి. కాబట్టి ఈసారి వాళ్ళకు ఒక స్టేజ్లో 24-25 దాటిపోయిన గ్రాఫ్ పర్సెంటేజ్ ఓటు షేర్ చాలా నియోజకవర్గాల్లో 29-30 టచ్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు 13-15 మధ్యలో ఊగిసలాడుతూ ఉంది. 13-15 నుంచి 30-33 దాకా పోగలిగినా కూడా చాలామంది అభ్యర్థులు గెలుస్తారు. కానీ ఆ పరిస్థితి ఓన్లీ 6 సీట్లలో మనకు కనబడుతూ ఉంది. వాళ్ళ సర్వేలో కూడా 5-6 సీట్లు తప్ప ఎక్కడ గెలుస్తారనేది ఏం లేదు. తర్వాత వాళ్ళు గెలవగలిగే సీట్లు 6 అని చెప్తున్నారు. ప్రధానమైన పోటీ ఇవ్వగలిగే సీట్లు కూడా ఒక 10-12 కంటే ఎక్కువ లేవు. అంటే వాళ్ళు ఉన్నదంతా ఒక 18-20 సెగ్మెంట్లోనే. కాబట్టి ఎంత లేదన్నా కూడా వాళ్ళు 5-6 దాటే పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ నినాదాలు కూడా లేవు. బీఆర్ఎస్ని దెబ్బతీయగలిగిన స్ట్రాంగ్ నినాదాలు కూడా వాళ్ళకి. కేసీఆర్ కో హటావో తెలంగాణ బచావో అనేటువంటి ఒక నినాదాన్ని పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఇంకొక మాట వినిపిస్తోంది, బీఆర్ఎస్ బీజేపీకి దగ్గర అవుతోంది అనే మాట. అంటే ఇక్కడ ప్రధాన శత్రువు బీజేపీ. ఇక్కడ లోకల్గా ఉన్న రోజులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు మాట్లాడినా కూడా బీజేపీకి అగెన్స్ట్గానే మాట్లాడారు. ఎప్పుడైతే అక్కడ గ్రాఫ్ చేంజ్ అయిందో ప్రధాన శత్రువు ఇప్పుడు కాంగ్రెస్ అవుతున్నది. కాబట్టి కాంగ్రెస్కి అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ప్రధాన శత్రువు మీద ఫోకస్ చేశారో వాళ్ళిద్దరు ఒక్కటైననే ప్రచారానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ముస్లిమ్స్కు తెలుసు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాడు బీజేపీకి వ్యతిరేకంగా. రెండవది కేసీఆర్ స్ట్రాటజీ తెలంగాణ ఒక్కటే కాదు కదా, రేపు భవిష్యత్తులో మొత్తం దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించే క్రమంలో ఆయన ప్రధాన శత్రువు బీజేపీ అవుతుంది. అక్కడ నేషనల్ సినేరియోలో కాంగ్రెస్ లేదు. 100-110 సీట్ల కంటే ఎక్కువ వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా లేవు ఇప్పటికి కూడా. కాబట్టి థర్డ్ టర్మ్ ఎట్లా బీజేపీ వస్తుంది. బీజేపీని కేసీఆర్ గారు మాత్రమే ఎదుర్కొంటారని ముస్లింలకు ఒక నమ్మకం ఉంది. కాబట్టి ముస్లింలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈ ప్రచారం చేస్తున్నారు, కానీ అది సక్సెస్ అవుతుందని నేను అనుకోవట్లేదు. సో ఓవరాల్గా అయితే బీజేపీ ఎంత కష్టపడ్డా డబుల్ డిజిట్ కూడా దాటని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉంది. ఇంక్రీజ్ అవుతుందంటారా ఈ 3 నెలలు 100 రోజుల కాలంలో? డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎంతవరకు పోగలుగుతుంది అంటే ఓట్ షేర్ పెంచుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. ఇంకో 2-3 సీట్లు ఇప్పుడున్న బలం కంటే పెంచుకునే అవకాశం ఉంటుంది. దానికి వాళ్ళు అనుసరిస్తున్న వ్యూహం కూడా ఏంటంటే రథయాత్ర. అద్వానీ రథయాత్రతోనే ఆ రోజుల్లో 2 సీట్ల నుంచి వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు కూడా రథయాత్రలనే వాళ్ళు నమ్ముకున్నారు. ఆ రథయాత్రలు 3 వైపుల నుంచి బయలుదేరుతున్నాయి. అందులో కూడా బండి సంజయ్ గారు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే కాదు, ఆయనకు బలం ఉన్న కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఆయనకి ఇవ్వలేదు. కాబట్టి ఈ రథయాత్రల్లో ఎవరు ఎటు తిరగాలి ఏంది అనేది కూడా కొంత ఇంటర్నల్గా రూట్ మ్యాప్ అనేది వచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆయన కొద్దిగా అసహనంగా ఉన్నాడు, నేను యాత్రకు రానని కూడా చెప్తున్నట్టుగా తెలిసింది. ఈటల రాజేందర్ గారు చేస్తారు యాత్ర, బట్ ఆయన బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. ఎందుకంటే చేరికల కమిటీ కన్వీనర్గా పెడితే చేరికలే లేవు. ఈవెన్ చిన్న మామూలు కార్పొరేటర్ స్థాయి వ్యక్తిని అమిత్ షాతో కండువ కప్పిస్తామన్నా కూడా ఎవరు చేరట్లేదు. ఎందుకు చేరుతారు థర్డ్ పొజిషన్లో ఉన్న పార్టీలోకి? అసలు నా అనుమానం ఏంటంటే ఎలక్షన్ల దాకా ఆయన ఉంటాడా బీజేపీలో? ఆయన ఇంకో పార్టీలో చేరన్న గ్యారంటీ ఏం లేదు కదా. కాబట్టి కేవలం కిషన్ రెడ్డే మొయ్యాలి ఆ బీజేపీని. ఆయన ఎంత చేసినా కూడా గ్రాఫ్ పెరగదు. కాకుంటే తెలంగాణ విమోచన దినాన్ని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్లో 10 లక్షల మందిని తీసుకొచ్చి ఒక షో చేయాలి, అన్ని ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించాలి, ఇదే తెలంగాణ స్వాతంత్ర దినం అనేది చెప్పాలనే ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. రెండవది ముస్లిం మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి కొన్ని కుట్రలు స్టార్ట్ చేశారు. మనకు వస్తున్న సమాచారం ఎక్కడైతే హిందువులకు ముస్లింలకు మధ్య కొంత రప్చర్ జరిగే అవకాశం ఉన్నదని అనుకుంటున్నారో అక్కడ కావాలని గిచ్చి కయ్యం పెట్టుకొని ఏదో ఒకటి ఇన్సిడెంట్ క్రియేట్ చేసే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మన బీఆర్ఎస్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు, ఇటువంటిది ఏదో జరుగుతుందని ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఎంత చేసినా కూడా రథయాత్రలతో కొంత ఊపు వస్తుంది, కానీ గెలిచే స్థాయిలో రాదు. అక్కడ ఎవరైనా గెలుస్తున్నారంటే అభ్యర్థులు సొంతంగా వారి బలం మీదనే గెలవాలి తప్ప మోడీ బొమ్మనో అమిత్ షా బొమ్మనో పెట్టుకుంటే వాళ్ళకు ఓట్లు పడే అవకాశం లేదు. ఈ 13%, 14% కూడా ఎక్కువగా 18 to 25, 30 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే మోడీ పట్ల కొంత వాళ్ళకు ఆ ఇల్యూజన్స్
అతను అవినీతిపరుడు కాదు, అతనికి ఎటువంటి ఫ్యామిలీ లేదు, అతను బాగా మాట్లాడుతున్నాడు, దేశాన్ని ముందుకు నడిపించడంలో ఆయన ముందున్నాడు. అయితే ఈ ప్రభావాలు అసెంబ్లీ కంటే పార్లమెంట్లో ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కొంత యూత్ మాత్రం అటువైపు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆ యూత్కి కేసీఆర్ మీద చేసే ఆరోపణలను నమ్మే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ నిరాదీక్ష గురించి వాళ్ళకి తెలియదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సమయంలో 2014లో వాళ్ళు 5వ తరగతిలో 6వ తరగతిలో ఉంటారు. వాళ్ళకి రాజకీయాలు ఆ ఏజ్లో పట్టవు. రెండోది ఏంది, 2001లో పార్టీ పెట్టినాడు. ఆ పెట్టిన తర్వాత 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు పుట్టినవాడు ఇప్పుడు ఓటేస్తున్నాడు. తెలంగాణ ప్రజలు ఎంత గోసపడ్డారు, ఎంత కష్టపడ్డారు. 35,000 మంది రైతులు ఈ గడ్డ మీద ఆత్మహత్య చేసుకున్న విషయాలు కానీ, రైతుల కష్టాలు కానీ, సాగునీటి కష్టాలు కానీ, మేమేదైతే ఆంధ్రులు మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా వివక్షపూరితంగా చూశారని మేము చెప్పామో అవి ఏవి వాళ్ళకి తెలియదు. ఇక్కడ అమరుల త్యాగాలు తెలియదు, కేసీఆర్ గారు పడ్డ కష్టాలు తెలియదు, ప్రజల కష్టాలు తెలియదు. కాబట్టి ఆ యూత్ మీద వాళ్ళు కొంచెం అప్పర్ హ్యాండ్ అవుతున్నారు. ఇప్పుడు చేయాల్సింది ఏంది బీఆర్ఎస్ వాళ్ళనంటే, కేవలము చేసినవి చెప్పుకుంటేనే సరిపోదు. చేసినవి చెప్పుకుంటే లబ్ధిదారులు ఓట్లేస్తారు, కానీ యూత్ ఓట్లేరు. కాబట్టి జరిగిందంతా కూడా వాళ్ళకి సినిమా రీల్ లాగా చూపెట్టాలి, ఇది మన ఫ్లాష్ బ్యాక్ అని చెప్పగలగాలి. కానీ ఆ సోయి ఉన్నట్టు కనబడతలేదు. ఇక్కడ కొంత పార్టీ తరఫున మాత్రం సోషల్ మీడియాలో కొంత దిలీప్ లాంటి వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఒక్కటే సరిపోదు. ఇవాళ ఉన్న ఆ 13% గ్రాఫ్ను కూడా తగ్గించాలనుకుంటే ఈ త్యాగాల గురించి కేసీఆర్ గారు తన తలను ఎట్లయితే యమున్ నోట్లో పెట్టాడో ఆ రోజు అమర్ నిరాహార దీక్ష, ఒక్కరోజు ఆలస్యం అయితే డాక్టర్లు ఆయన చనిపోతారని చెప్పారు. అందుకే సోనియా గాంధీ రియాక్ట్ అయ్యి ఇచ్చింది. తర్వాత 1000కి పైన బలిదానాలు జరిగాయి. ఈ విషయాలన్నీ చెప్పగలగాలి. అప్పటి ఉద్యమకారులతోని, ఉద్యమ నాయకులతోని మాట్లాడించగలగాలి. ఇంకోటి రేపు చేయబోయే పనులు కూడా చెప్పగలగాలి. కేసీఆర్ గారు అంటున్నారు, నేను కొద్ది రోజుల్లో మేనిఫెస్టోను అక్టోబర్ 16 నాడు వరంగల్లో విడుదల చేస్తాను, చేయబోయే విషయాలు కూడా అందులో ఉంటాయి అని అన్నాడు. డెఫినెట్గా కొన్ని అస్త్రాలు ఉంటాయి అందులో. ఆ అస్త్రాలు ఈ రెండు పార్టీల వెనకాల ఉన్న ప్రోగ్రెస్ కోరుకునే వాళ్ళను, తెలంగాణ కోసం ఫైట్ చేసిన వాళ్ళను కొంత చేంజ్ చేస్తాయి, న్యూట్రల్ చేస్తాయి, వ్యతిరేకతను తగ్గిస్తాయి, కొంత న్యూట్రల్గా ఉన్న వాళ్ళను తమ వైపు తెచ్చుకుంటాయి అని కేసీఆర్ గారు నమ్ముతున్నారు. అది జరుగుతుందని నేను కూడా నమ్ముతున్నాను. ప్రకాష్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఎన్నికల నాటికి ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటాడో లేదో అనేది. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మిగిలింది కాంగ్రెస్నే. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ టికెట్ని అనౌన్స్ చేసింది పాడి కౌశిక్ రెడ్డికి. అలా ఛాన్స్ ఏమన్నా ఉందా? ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే తన మనసుకు నచ్చిన నిర్ణయం కాదు అది బీజేపీలో పోవాలనేది. ఆనాడున్న పరిస్థితుల ప్రభావం వల్ల ఈటెల రాజేందర్ తనకు చిన్నప్పటి నుండి కూడా ఇష్టం లేని ఆ సిద్ధాంతం అసలే వ్యతిరేకించే అతను ఆ పార్టీలోకి పోయాడు. నేను ఈటెల రాజేందర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన ఎప్పుడు కూడా ఏబీవీపీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, వాళ్ళతో గొడవలు పడ్డ వ్యక్తి, ఆ బీజేపీ సిద్ధాంతాన్ని ఊహ తెలిసినప్పటి నుంచి వ్యతిరేకించిన వ్యక్తి. జై శ్రీరామ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తన నోట్లోంచి రాదు. అటువంటి వ్యక్తి పరిస్థితుల ప్రభావం వల్ల అందులో ఉన్నాడు. ఒక బలమైన పేగుబంధం ఏమీ అతనితో ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీకి కానీ లేదు. ఆ డిఎన్ఏ లేదు. చాలా ఇబ్బంది పడుతూ అందులో ఉండి ఓడిపోయేదానికంటే ఎంతో కొంత గెలిచే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు ఆయన ఇటు వస్తాడు. అయితే ఇవాళ హుజరాబాద్లో మొన్న ఉప ఎన్నిక నాటి పరిస్థితి కూడా లేదు. ఆడ రాజేందర్ది బాగా తగ్గింది. అట్లని చెప్పి కాంగ్రెస్ గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా అంటే పెరగలేదు. ఎంతో కొంత మళ్ళీ బీఆర్ఎస్కే ఆడ కౌశిక్ రెడ్డి ఒక సుడిగాలి పర్యటనలు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అంతా అతనికి సహకరించడం, బికాజ్ ఈజ్ ఎమ్మెల్సీ. కాబట్టి వీటి వల్ల ఒక టఫ్ ఫైట్ అయితే రాజేందర్కు ఉంటుంది. ఇప్పుడు రాజేందర్కు పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే చింతన లేదు, నేను గెలుస్తానా లేదా. తను అక్కడ కాంగ్రెస్ బీజేపీ తన వెనకాలన్న వర్గం అంతా తనతో వస్తుంది అనుకున్నప్పుడు ఆయన పార్టీ మారడానికి కూడా ఆసక్తి చూపించవచ్చు. లేదు, తను అక్కడ ఆ పార్టీలోనే ఉంటూ తను గెలవడానికి ప్రయత్నం చేసి రేపు కేంద్రంలో ఎట్లాగో మళ్ళీ మోడీ గవర్నమెంటే వస్తుంది కాబట్టి ఏదన్నా మంచి భవిష్యత్తు కోసం ఆయన ప్లాన్ చేసుకుంటుండొచ్చు. ఆయన కాంట్రాక్టర్ కాదు కానీ ఆయన కుమారుడు కాంట్రాక్టర్. కొంత ఆర్థికంగా చితికిపోయి ఉన్నాడు. ఎందుకంటే 2 ఎన్నికల్లో కూడా ఆయన బాగా నష్టపోయాడు. తర్వాత ఈ కేసులు పెట్టడం వల్ల ఆయన ఇండస్ట్రీకి కూడా దెబ్బ తగిలింది. ఆయన భూములు వెనక్కి తీసుకున్నారు. ఆర్థిక కోణం కూడా ఉండొచ్చు. కాబట్టి రావచ్చు రాకపోవచ్చు, ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి.
ఆయన గెలవడానికి కాంగ్రెసే బెటర్ అనుకున్నప్పుడు నాకు హుజరాబాద్లో ఇంటర్నల్ పరిస్థితి మీద అంత గ్రిప్ లేదు. ఒకవేళ ఆడ కాంగ్రెస్ కొంచెం బలపడ్డది, నా నెట్వర్క్ కాంగ్రెస్ యాడ్ అయితే నేను గెలుస్తాను అనుకుంటే ఆయన ఇటు వచ్చే అవకాశం ఉంది. లేదు కొంత ఆర్థికంగా ఎదుగుతాము, నేను ఎట్లా గెలుస్తాను అనుకుంటే బీజేపీలోనే ఉంటాడు. అయితే ఇక్కడ ఇంకో మాట అన్నారు, గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ మీద నేను బరిలోకి దిగుతాను అని అన్న తర్వాత ఆ భయంతోనే కేసీఆర్ గజ్వేల్తో పాటుగా కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారనేది ఈటెల రాజేందర్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారు. అంటే కేసీఆర్ గారికి గజ్వేల్లో ఉన్న పట్టు ఎంత అంటే అసలు ఆయన నామినేషన్ వేసి ఒక్కరోజు పోకపోయినా కూడా ఆయన గెలుస్తాడు. అక్కడ అటువంటి ప్రాబ్లము కేసీఆర్ గారికి లేదు. రెండవది బీజేపీకి అక్కడ ఎక్కడ కూడా పట్టు లేదు, ఏ గ్రామంలో లేదు, ఏ మండలంలో లేదు. ఒకప్పుడు బీజేపీ గ్రాఫ్ పెరిగిన టైంలో ఈటెల రాజేందర్ ఆ మాట అన్నాడు, ఇప్పుడు ఆ మాట ఆయన అన్నాడు. ఎందుకంటే అక్కడ వస్తే డిపాజిట్ ఉండదు. ఈటెల రాజేందర్కే కాదు, ఇప్పుడు రఘునందన్ గెలుపు ప్రశ్నార్థకమైంది. ప్రభాకర్ రెడ్డి అక్కడ ప్రభాకర్ రెడ్డి రావడం వల్ల ఒకటి, తను చాలా హామీలు ఇచ్చాడు. రఘునందని అప్పటి మీరు రికార్డ్ ప్లే చేస్తే దుబ్బాక ప్రజలకు చాలా హామీలు ఇచ్చాడు. ఏ హామీలు నెరవేర్చాడు ఆయన? కాబట్టి ఆయనకు పెద్దగా బీజేపీలో ఫ్యూచర్ ఉంటుందని రఘునందన్ ఏం అనుకోవడం లేదు. బట్ ఆయన పార్టీ వదిలిపెడతాడా లేదా అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ అనౌన్స్ చేశారు క్యాండిడేట్ని. బట్ అక్కడ కూడా ఆయన గెలుపు అనేది వాళ్ళ అంత ఈజీ కాదు, చాలా టఫ్ ఫైట్ ఉంది. కాబట్టి రాజేందర్ మాటల్ని మనం తేలిగ్గా తీసుకోవచ్చు. ఇప్పుడు రాజేందర్ మళ్ళీ ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతలేదు. కాబట్టి ఆడ కేసీఆర్ పోకపోయినా గెలిచే అవకాశం ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.